మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. దిక్కుమాలిన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వదిలిపెట్టమన్నారు కేటీఆర్. నా మీద మాట్లాడిన మంత్రిపై ఇప్పటికే పరువు నష్టం దావా వేశానని, సీఎంపై కూడా త్వరలోనే పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు కేటీఆర్. గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలో ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా. వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.